హలో అండి, వెల్కమ్ టు ఒలువలాస్ హోమ్. ముందుగా మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి నిన్న తొలి ఏకాదశి జరిగింది కదా, దానికి సంబంధించిన వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను. అంటే మేము ఎలా చేసుకున్నాం అనేది సింపుల్గా చూపిస్తున్నాను అనమాట. అలాగే మీరు కూడా ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ చేసి అయితే చెప్పడం మర్చిపోకండి. తొలి ఏకాదశి వచ్చిందంటే మనకు అప్పటి నుంచి మిగతా పండుగలన్నీ కూడా వస్తాయని చెప్తూ ఉంటారు. అండ్ ఈ పండుగ రోజు ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, అంటే ఆషాఢ మాసం ఉంటుంది. సో ఫస్ట్ ఆషాఢం ఎవరికైతే వస్తుందో వాళ్ళని ఈ తొలి ఏకాదశి రోజు అయితే పెళ్లి కూతురుని చేసి, పెళ్ళికి ఎలా అయితే చేస్తారో సేమ్ అలాగే పెళ్లి కూతురుని చేసి అన్ని రకాల పిండి వంటలు వండుకొని పేరెంటాలు అది కూర్చోబెట్టి అయితే భోజనం పెట్టడం అవన్నీ చేస్తారనమాట. మా సైడ్ చాలా బాగా జరుగుతుంది ఇదంతా కూడా. ఇంకా నార్మల్గా మేమేంటంటే హారతి అది ప్రిపేర్ చేసుకుని ప్రసాదంగా చేసుకుంటాము. అంటే తొలి ఏకాదశికి కంపల్సరీగా హారతి చేస్తారనమాట, అందుకోసం మేము కూడా అదే చేసుకుంటున్నాం. అయితే ఇంకా మార్నింగే లేచి ఈ విధంగా అయితే వాకట్లో ముగ్గులు పెడుతున్నాను. ఎప్పుడైతే నామతో పెట్టేస్తాము, కొంచెం పండగ అంటే స్పెషల్గా ఉండాలి కదా అని చెప్పేసి ఇక్కడ ముగ్గుతో పెడుతున్నాను అనమాట. నేను ముగ్గులు పెట్టేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మా మోక్ష వచ్చేసి మళ్ళీ ముగ్గు తీసుకుని పెడుతుంది అనమాట మెట్ల మీద. నేనే పెట్టాను ఇవన్నీ అని చెప్పి బిల్డప్ చేస్తాను అని చెప్తుంది. సో ఈ ముగ్గులు నేను పెట్టలేదండి, మా మోక్ష పెట్టింది. వీడియోస్ అలా క్రియేట్ చేశాను అంతే. నేను మా మోక్ష ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మరి. ఒకసారి కాస్మాకంతో నువ్వు చెప్పుకుంటున్నావు, ఎవరికైనా తెలుస్తుందో నువ్వు బ్రష్ చేయలేదని. మ్యాటర్ అయితే అదండి, మా మోక్ష స్నానం చేయలేదని చెప్పి వీడియోలో చూపించొద్దు ఉంటుందన్నమాట. సో ఇంకా ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే హారతి చేస్తున్నానని చెప్పాను కదా, దానికోసం నైట్ నేను బియ్యం అది కూడా నానబెట్టి ఉంచుకున్నాను అనమాట. ఆ బియ్యాన్ని మళ్ళీ మార్నింగ్ బాగా వాష్ చేసేసుకొని నీళ్ళు ఏమీ లేకుండా వడకట్టేసి ఈ విధంగా ఒక క్లాత్లో వేసి ఆరబెట్టుకోవాలన్నమాట కొంతసేపు, ఒక అరగంట అలా. అప్పుడు బియ్యంలో ఉండి వాటర్ అంతా పోతాయి కదా. బియ్యం కొంచెం పొడి పొడిగా అయిన తర్వాత వాటిని గ్రైండ్ చేసుకోవాలి మనం. ఎక్కువ క్వాంటిటీలో చేసేవాళ్ళు అయితే తడి బియ్యం ఆడే మిల్లులు ఉంటాయి కదా, అక్కడ ఆడించుకుంటారు. సో తక్కువ కాబట్టి నేనైతే మిక్సీలో గ్రైండ్ చేసేసుకుంటున్నాను. బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని మనకి కొంచెం రవ్వలా వస్తుందన్నమాట పిండిలోంచి. అందుకోసం ఏంటంటే జల్లెడలో వేసి జల్లించేసుకుంటే కనుక పిండి అనేది మనకు బాగా మెత్తగా వస్తుంది. మొత్తం పిండి అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత జల్లించుకుంటాం కదా, అది తడారిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా చేతితో ప్రెస్ చేసుకుంటూ ఒత్తుతూ ఉంటే కనుక అది తడారిపోకుండా ఉంటుందన్నమాట. ఇలాగ మనం ప్రిపేర్ చేసేంత వరకు కూడా దానిపైన మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకెక్కడైతే నేను తాలికలు చేసుకోవాలి కదా, అంటే హారతి కోసం, దానికోసం వాటర్ పెట్టేసుకున్నాను. వాటర్లో కొంచెం బెల్లం కానీ షుగర్ కానీ వేసుకుని ఉప్పు కూడా వేసి బాగా మరిగిన తర్వాత మన తడిబియ్య పిండి ఏదైతే ఉందో అది కొంచెం వేసుకుని ఉండలు లేకుండా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఆ విధంగా అయితే ముందుగా పిండి నొక్కించేసుకుంటే మనకి తర్వాత చల్లారేసరికి మిగతా పనులు చేసుకోవచ్చు కదా అని చెప్పి అది చేసుకుంటున్నాను. సో అక్కడ పిండి అయితే ఉక్కుతుంది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పిండి దీపాలు పెట్టుకుంటాం కదా ఏకాదశి రోజు, దానికోసం ఇక్కడ బియ్యపిండి కలుపుతున్నాను అనమాట. చలివిడి అది కూడా కలిపి ఉంటుంది కదా అని చెప్పేసి అలా కలిపేసి ప్రమిదలు అయితే చేసుకుంటున్నాను పిండి దీపాలు. చేయాలి షాంపూ వేసుకొని దీపాలు పెట్టుకోవాలి. వెళ్ళట్టుంది నిజమేరా, టిఫిన్ చేస్తారా? ప్లేట్లు తెచ్చుకో. నువ్వు వేస్తున్నావా మరి?
మా చిన్నవాళ్ళు ఇద్దరైతే రెడీ అయిపోయి వచ్చేసారండి. వాళ్ళ డ్రెస్సులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇద్దరికి సేమ్ తీసుకున్నాము. అండ్ నేను కూడా ఎల్లోనే వేసుకున్నాం కదా, అందుకోసం మనం ఏమన్నా హల్దీ ఫంక్షన్కి వెళ్తున్నామా, ముగ్గురు ఎల్లో వేసుకున్నాం అంటున్నారు అనమాట. ఇంకా వాళ్ళకైతే టిఫిన్ పెట్టి ఇచ్చేసాము. నేను ఈ పనిలో ఉంటే మా బిందు అయితే మార్నింగే టిఫిన్ ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసింది ఇంకా వాళ్ళ కోసం. సో ఇంకా ఈ పిండి అయితే మనకి బాగా ఉక్కిపోయింది కాబట్టి పల్లెల్లోకి వేసేసుకున్నాను. వేడిగా ఉంటుంది కదా, కొంచెం చల్లారితే మనకి తాలికల్లా చేసుకోవడానికి అవుతుంది కదా అని చెప్పి. సో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దాన్ని బాగా ఒత్తుకుంటే కనుక అంతా బాగా కలుస్తుంది. ఇంకా అప్పుడు కొంచెం పొడిపిండి చల్లుకుంటూ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి అనమాట తాలికలు. ఇంకా హాల్లో కూర్చొని పిల్లలు టీవీ చూస్తుంటే అక్కడ కూర్చొని చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎక్కువ టైం పడుతుంది కదా నించొని వంటగదిలో, ఎందుకని చెప్పేసి హాల్లోకి వచ్చేసి అన్ని తాలికలు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. అలాగే నా చేతిలో గోరింటాకు కనిపిస్తుంది కదా, అది కూడా నైటే పెట్టుకున్నాం ముందు రోజు. మనకి ఆషాఢ మాసంలో గోరింటాకు కంపల్సరీగా పెట్టుకుంటారు కదా, సో ఇంకా గోరింటాకు కూడా పెట్టుకున్నాం అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే అన్ని తాలికలు కూడా చేసేసుకున్నాను. ఇప్పుడైతే హారతి ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా నేను చేసేది వచ్చేసి పాలారతి అనమాట. దానికోసం అయితే స్టవ్ పై పాలు పెట్టేసుకున్నాను. ఈ పాలు మనకి హై ఫ్లేమ్లో ఉండి పొంగు రావాలి. అయితే నేను ఇక్కడ ప్రాసెస్ చెప్తున్నాను కానీ ఎంత కొలత ఏంటో ఏమీ చెప్పట్లేదు. సో ఒక ఈ రెసిపీ కావాలంటే కనుక నా లక్ష్మణ్ కిచెన్ ఛానల్లో ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి చూడండి. సో పాలన్నీ కూడా ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనకి ముందుగా చేసుకున్న తాలికలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట. ఇదేంటంటే హారతి అని మా సైడ్ అంటాము, అండ్ పాల తాలికలు అని చెప్పి కొంతమంది వినాయక చవితి కూడా పెడుతూ ఉంటారు. సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట అది కూడా. తాలికలు వేసేసిన తర్వాత ఇంకా సిమ్లో పెట్టేస్తాను, అవి ఉడుకుతాయి కదా అని చెప్పేసి ఇలాగా గుమ్మాలకి పసుపు అది రాసుకుందాము గడపలకి అని చెప్పి పసుపు రాసేసి ముగ్గులు అవి పెడుతున్నాను అనమాట. పండగల రోజు ఇలాగ ఏదైనా స్పెషల్ వారం రోజు మనం ఇలా చేసుకుంటే చాలా స్పెషల్గా అనిపిస్తుంది కదా, అలాంటి డేస్లో ఇలా చేస్తూ ఉంటేనే. ఇంకా హారతి కోసం బిందు అయితే బెల్లం అది కూడా కోరుతుంది అనమాట. ఇంకా వాళ్ళ ఆ పనిలో ఉంటే నేను ఇలాగ పూజ గదిలోకి వచ్చేసి దేవుడి పటాలన్నింటికి కూడా పూలన్నీ కూడా పెట్టేసుకుందామని చెప్పి పెడుతున్నాను. అంటే పండగలప్పుడు కొంచెం ఎక్కువ పువ్వులు స్పెషల్గా డెకరేట్ చేస్తాం కదా, నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. చాలా ప్రతి వీడియోలో నేను అది చెప్తూనే ఉంటాను. సో అన్నీ పెడుతున్నాను అనమాట ఇక్కడైతే వచ్చేసి. మేమేమో ఈ పనుల్లో ఉన్నాం కదా అని చెప్పేసి మా అత్తయ్య గారేమో ఇలాగా అన్నం వండేస్తాను వంట చేసేస్తాను అంటున్నారు. అయితే మాది మళ్ళీ లేట్ అయినా చేసిన పిల్లలు ఇంటి దగ్గర కదా, సండే వచ్చింది. సో అందుకోసం ఇంక అత్తయ్య గారు ఆ పనిలో ఉన్నారు. అండ్ ఇక్కడ పిండి దీపాలు పెడతాము అని చెప్పాను కదా, దానికైతే విధంగా పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసుకుని ఆవు నెయ్యితో దీపాలు పెట్టుకోవాలన్నమాట. సో ఆవు నెయ్యి వేసుకున్నాను. అయితే ఇందులోకి కాడొత్తులు కాకుండా పువ్వొత్తులు పెట్టుకుంటే మనకి బాగా వెలుగుతాయి. అయితే పువ్వొత్తులు లేవు నా దగ్గర. ఇంకా అప్పటికప్పుడు కాటన్ ఉంటుంది కదా, అది తీసుకుని విధంగా ఒత్తులు చేసి పెట్టేసుకున్నాను. అయితే ముందుగా ఈ విధంగా ఒత్తులు చేసేసి నీటిలో నానబెట్టి పెట్టుకుంటే కనుక మనం దీపారాధన చేసుకునేసరికి బాగా వెలుగుతాయి కదా అని చెప్పేసి అవి పెట్టేసుకుని వచ్చేసాను. ఇలాగా తాలికలు కూడా ఉడికిపోయాయి అనమాట. అండ్ తర్వాత కొంచెం ముద్దు ఉంచుకొని వాటర్ కలిపి వేసుకుంటాం కదా, అది చాలా బాగుంటుంది అనమాట. హారతిలో కొంచెం చిక్కగా వస్తాయి కనుక. ఇంకా అది వేసుకుని ఉడికిపోయిన తర్వాత స్టవ్ పై నుంచి దించేసుకున్నాను. ఎందుకంటే స్టవ్ పై పెట్టి మనం బెల్లం వేసుకుంటే ఇప్పుడున్న బెల్లాలకైతే పాలు విరిగిపోతుంది. పరమాన్నం అయినా కూడా అంతే. స్టవ్ పైన దించేసుకుని అప్పుడు విధంగా బెల్లం వేసి కలుపుకుంటే కనుక మనకి విరగకుండా చాలా బాగా వస్తుంది అనమాట. అందుకోసం ఇంకా పక్కన పెట్టేసుకుని బిందు ఆల్రెడీ బెల్లం కూర పెట్టేస్తుంది కాబట్టి ఆ బెల్లం వేసేసి కలిపేసి ఇలాచీ పౌడర్ ఇంకా సాల్ట్ ఇవి రెండు కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే మన స్వీట్ అయినా కూడా చాలా బాగుంటుంది. ఇంకా చేసేసి పక్కన పెట్టేస్తాను. ఇలాగ బెల్లం బాగా కరుగుతుంది కదా అని చెప్పి. ఇలాగ ఇంకా స్వామివారి ప్రతిమ ఇవన్నీ ఉంటాయి కదా, మిగతా ఫొటోస్ అన్నిటికీ కూడా పూలు అవి పెట్టేసుకుని అండ్ ప్రసాదం కూడా ఒక బౌల్లోకి తీసేసి అన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే పూజ చేసుకుంటున్నాము. భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమైన శ్యామ గోవింద
పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద. ఇంకిద్దరం కలిసి అయితే లోపల దండం పెట్టేసుకున్నాం కదా, తర్వాత తులసమ్మ దగ్గర కూడా పెట్టుకుంటున్నాం అనమాట. అయితే ఇంకా అప్పుడు ఇంకా వీడియో తీయలేదు, ఇంకా అక్కడ దండం పెట్టేసుకుని తర్వాతే మీకు చూపిస్తున్నాను. సో ఇంకా బయట లోపల కూడా దండం పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి చూస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదా. ఇలా పూజ చేసుకున్నప్పుడు కానీ, పండగలప్పుడు కానీ, లేదంటే ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ మనసుకు చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో పూజ అంతా అయిపోయింది కాబట్టి తర్వాత టెంపుల్కి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము. అయితే మా పిల్లలు కూడా మాతో పాటు వచ్చారు. మా ఇంటి దగ్గర దుర్గమ్మ తల్లి టెంపుల్ ఉంటుందని చాలాసార్లు చెప్తాను కదా మీకు, ఇంకా అక్కడికే వెళ్తున్నాము. పరుగులు పెట్టకండి అమ్మా. కాయ కొట్టేసింది. ఓ మై గాడ్, పర్ఫెక్ట్ చెక్కలో కొట్టింది పొద్దున్న నుంచి. ఛాన్స్ అని వెళ్ళి అమ్మ దగ్గరికి లేకపోతే మేము గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తుంటే మా పిల్లలు అయితే పరుగులు పెట్టేస్తున్నారనమాట. అంటే వాళ్ళు ప్రదక్షిణ చేస్తారంట, కానీ నడవకుండా పరుగులు పెడుతున్నారు. పరుగులు పెట్టకండి అమ్మ అని చెప్తున్నాము. తర్వాత అయితే కొబ్బరికాయలు కొట్టేసి అమ్మవారి టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా చానస్య గంట కొట్టింది కదా, పర్ణికని కూడా ఎత్తుకొని గంట కొట్టేస్తానంటే వద్దంటుంది. రామ్మ అంటే ప్లీజ్ అమ్మ వద్దమ్మా అంటుంది. సర్లే అని చెప్పి ఇంకా మేమైతే దండం పెట్టేసుకుని అక్కడే కాసేపు కూర్చున్నాము. మేము ఇక్కడ టెంపుల్కి వచ్చాము కదా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాం కదా. మా పర్ణికకి అలా కాదంట, ఇంటికి వెళ్ళకుండా ఇంకా వేరే ఏమైనా గుడికి వెళ్దాం అమ్మ అని చెప్తుంది. అంటే ఇంట్లో ఉండడం కన్నా బయటని తిరగడం ఇష్టం అనమాట. అందుకోసం వేరే ఏదైనా టెంపుల్కి వెళ్దాం అమ్మ మళ్ళీని అని చెప్తుంది. ఇంక ఇవాళ టెంపుల్కి వచ్చాం కదమ్మా, మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాంలే అని చెప్పి దాన్ని బుజ్జగిస్తూ చెప్తున్నాను అనమాట. ఏవైనా పండగలు వచ్చినా, హాలిడేస్ వచ్చినా కూడా ఇక్కడికైతే పిల్లలందరూ వచ్చి ఆడుకుంటూ ఉంటారు. ఇంకా దండం పెట్టేసుకున్న తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా వాళ్ళు ఏంటంటే ఎవరో టెంపుల్కి వస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. మీదే ఊరు అది ఇదని చెప్పి మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నాం అక్కడ ఉండి. సో ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తానండి. మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీరు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. మరి వ్లాగ్ కనుక నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.